రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇప్పుడే అందిన తాజా శుభవార్త, రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. చాలా వరకు రైతులు ఎవరైతే డబ్బులు పడలేదో మీ అందరికీ ఈరోజు గుడ్ న్యూస్ అనమాట. ప్రభుత్వం ఈరోజు అందరికైతే డబ్బులు అయితే విడుదల చేసింది. ఎకరం నుంచి మొదలు పెడితే మనం ఇక్కడ 15 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఖాతాల్లో ఈ రోజు అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట. ఇక్కడ మీకు జిల్లాల వారీగా మనకైతే విడుదలైన అమౌంట్ కావచ్చు, అలానే ఏ జిల్లాల వారికి ఎంత మొత్తం అమౌంట్ పడ్డాయి, ఎన్ని ఎకరాల వరకు పడ్డాయి అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టంగా మనకైతే లబ్ధిదారుల వివరాలు కూడా మనకైతే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మీరందరూ చెక్ చేసుకోండి. తప్పకుండా ఈరోజు మీ అందరి ఖాతాలో డబ్బులు అయితే 100% పడతాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంకొక గంట నుంచి 2 గంటల్లో మీ అందరి ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేయబోతుంది. ఈరోజు ఈ జిల్లాలో వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మొత్తంగా 33 జిల్లాలకైతే ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే స్పష్టత ఇచ్చిందనమాట. ఇక్కడ చూసుకోండి, డిస్ట్రిక్ట్ వైజ్ బెనిఫిషరీ అమౌంట్ అని చెప్పేసి మనకైతే ఇక్కడ ఒక పీడిఎఫ్ కూడా ఇచ్చారనమాట. ఇందులో మీకు మీ డిస్టిక్ ఏది, అలానే ఆ డిస్టిక్లో ఎంతమంది రైతులు ఉన్నారు, అంటే ఎంతమందికి సాగు భూములు ఉన్నాయన్నమాట. అవన్నీ అక్కడే మనకి అమౌంట్ ఎంత మొత్తం అమౌంట్ అనేది విడుదల చేసాం ఆ డిస్టిక్కి అని చెప్పేసి మనకైతే స్పష్టంగా ఇచ్చారనమాట. ఇప్పుడు పలానా జిల్లా అనుకోండి, ఆ జిల్లాలో ఎన్ని ఊర్లు ఉన్నా సరే వాళ్ళందరికీ రైతులు ఎంతమంది ఉన్నారు చూసి వాళ్ళకి మొత్తం 15 ఎకరాల లోపు వారందరికీ అయితే డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే, ఇక్కడ సాగు భూములకు మాత్రమే ప్రభుత్వం విడుదల చేస్తుంది కాబట్టి మీ భూములు సాగు భూములకు కావా ఒకసారి అయితే చూసుకోండి. తప్పకుండా మీ భూములు సాగు అయితే మాత్రం తప్పకుండా మీకు డబ్బులు అయితే పడతాయి. ఇంకొక గంట నుంచి అర్ధ గంటలో మీ అందరి ఖాతాల్లో డబ్బులు పడతాయి. తప్పకుండా మీకు డబ్బులు పడ్డ తర్వాత నాకు వీడియో కింద కామెంట్ చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను. అందరూ కూడా మీరు ఒకసారి వీడియో కింద కామెంట్ చేసి నాకు అన్న డబ్బులు పడ్డాయి, నాకు ఇన్ని ఎకరాలు ఉంది అని చెప్పేసి చెప్పినట్టయితే మీకు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు పడ్డాయి అని చెప్పేసి మీకు అక్కడ స్పష్టంగా తెలుస్తుందన్నమాట. మీరు అవి లెక్క చేసుకొని నాకైతే కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే ఒకసారి కింద కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.